యావత్ తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న జరిగినట్టి మహా సింహ గర్జన మాలల ప్రోగ్రాంకి అత్యంత సంఖ్యలో జనం రావడం జరిగింది. మాలలో ప్రోగ్రాం చేసిన విజయవంతం చేసిన వివేక్ గారు మీరు సభ పెట్టుకున్నది మీ స్వలాభాల కోసం పెట్టుకున్నారు, మీ రాజకీయ కోసం పెట్టుకున్నారు. మీరు మాదిగలని నిన్నటిదాకా కలగలకపోదాం, అందరం అన్నదమ్ములుగా కలిసిపోదాం అన్న మీరే చెప్పిన విషయంలో ఈ వారం నీ దగ్గరికి వచ్చే వారికే నీ మంత్రి పదవి కోసం, నీ స్వలాభాల కోసం నువ్వు చేసినట్టు ఈ మహాగర్జన ప్రోగ్రాన్ని విజయవంతం చేసుకుందామని నువ్వు మురుసుకుంటున్నావు. కానీ ఇక్కడ జరిగిన బట్టి ఈ ప్రోగ్రాము నీకు మంత్రి పదవి కోసం నువ్వుగా ఒక రాజుగా ప్రకటించుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ అతిథిగా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ లేకుండా దాన్ని తిరస్కరించి ఆ పార్టీని నుంచి నువ్వు వెళ్ళి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అది పార్టీకే అవమానంగా జరుగుతుంది. కానీ నువ్వు మాలలను రెచ్చగొడుతున్నావు. నీ మంత్రి పదవి కోసం నీ మాలలను రెచ్చగొడుతున్నావు. మాదిగలని నిన్న వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మీ స్వలాభుల కోసం సపరేట్గా మాలలను తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ప్రత్యేకంగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం చెప్తున్నారు? అక్కడ మీ లబ్ధి కోసం, నీ రాజకీయ లబ్ధి కోసమే మహాసింహ గర్జనను పెట్టుకొని ఒక పేరు పెట్టుకొని అందరిని పిలిపించుకొని ఒక మహాసభను పెట్టుకొని మీరే ప్రకటించుకున్న రాజులాగా ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ అది తప్పు. వివేక్ గారు, మా మాదిగలం ఐక్యతమై మేము కూడా ఒక సభ పెట్టి మా దమ్ము ఎంత ఉందో కూడా మేము కూడా చూపిస్తాం. కానీ అలాంటి స్వభావాలకు మేము పోతలేం. కాంగ్రెస్ పార్టీ అలాంటిది మాకు నేర్పలే. వివేక్ గారు, మీరు మాట్లాడే విధానం కానీ మీరు మాదిగలని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసము మాదిగలను రెచ్చగొట్టకూడదు. ఎందుకంటే అతి పెద్ద సంఖ్యలో ఉన్నదే మాదిగలు. మీరు నిన్నటిదాకా నీ ఓట్ల కోసం, నీ ఎమ్మెల్యే పదవి కోసం నిన్ను గెలిపించినందుకు మాకు బాగా బుద్ధి చెప్తున్నావు. మాదిగలనే విషయం నువ్వు మమ్మల్ని ఎలబెట్టి నిన్నటిదాకా అన్నదమ్ములాగా కలిసిపోదామని నువ్వే ఈరోజు నీ పదవి కోసం, నీ యామాహల కోసం నువ్వు వెచ్చించగలగా మాట్లాడడం బాగలేదు. ఇది గుర్తుంచుకో. మళ్ళీ చెప్తున్నాం, మాదిగలని ఏ మాత్రం రెచ్చగొట్టద్దని చెప్తున్నాం. మేము రెచ్చగొట్టినదైతే దమ్ము ఎంత ఉందో మా మాదిగ సొరలకు ఇదే తెలియపరుస్తున్నా. ఇదే గర్జనకు ఏదైతే మహాసింహ గర్జన పెట్టిండో వివేక్ గారు, అంతకు రెట్టింతలుగా సభని సక్సెస్ చేసి చూపించకపోతే, ఇదే వివేక్ గారికి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వకపోతే గుర్తుంచుకో. జాగ్రత్తగా చెప్తున్నాం, రెచ్చగొట్టకు, నీ నోటికి తాళం వేసుకోమని చెప్తున్నాం. మంచిగా ఉంటే పద్ధతి బాగుంటుంది. లేదు ఇట్లనే మాట్లాడతామంటే మా దమ్ము ఎందుకు కూడా మేము కూడా చూపిస్తాం.